విండోస్ లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్యను పరిష్కరించినట్లు మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. విండోస్ సర్వీసుల్లో తలెత్తిన అంతరాయాన్ని పరిష్కరించామని ఐటీ దిగ్గజం ప్రతినిధులు తెలిపారు. బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్య ఫైబర్ సెక్యూరిటీ దాడి కాదని మైక్రోసాఫ్ట్ స్పష్టం చేసింది. క్రౌడ్ స్ట్రైక్ సంస్థ ఇచ్చిన కొత్త అప్డేట్ కారణంగానే బ్లూ స్క్రీన్ పై ఎర్రర్ వచ్చినట్లు తెలిపింది. క్రౌడ్ స్ట్రైక్ అనేది ఓ సైబర్ సెక్యూరిటీ సంస్థ అని వెల్లడించింది. సమస్యను ఎలా పరిష్కరించాలో కూడా తెలిపింది. క్రౌడ్ స్ట్రైక్ డైరెక్టరీలో CC 0000291SYS ఫైల్ను తొలగించాలని సూచించింది. సేఫ్ లేదా రికవరీ మోడ్లో ఓపెన్ చేయాలని పేర్కొంది. అప్పటికి సమస్య పరిష్కారం కాకుంటే అలాంటి వారి కోసం అప్డేట్ను అందుబాటులోకి తెచ్చినట్లుగా కూడా తెలిపింది. You have to go and fix it out. PNR दिया, अब बोला आपका PNR हमने जनरेट. విండోస్ లో బ్లూ స్క్రీన్ ఎర్రర్ సమస్యను పరిష్కరించినట్లుగా మైక్రోసాఫ్ట్ ప్రకటించింది. విండోస్ సర్వీసుల్లో తలెత్తిన అంతరాయాన్ని పరిష్కరించామని ఐటీ దిగ్గజ ప్రతినిధులు తెలిపారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి మానస్ అందిస్తారు. మానస్. సుజాత, ఇప్పుడు మనం చూసినట్లయితే మైక్రోసాఫ్ట్ లో వచ్చిన ఈ బగ్ కావచ్చు, లేకపోతే టెక్నికల్ ప్రాబ్లం కావచ్చు, దీనివల్ల టోటల్ గా పూర్తిగా ఆర్థిక వ్యవస్థ కానీ, అదేవిధంగా లండన్ స్టాక్ మార్కెట్ తో పాటు ఎయిర్లైన్ సర్వీసెస్ కూడా పూర్తిగా దెబ్బతిన్నాయని మనము గ్రహించవచ్చు. అయితే ముఖ్యంగా చూసుకున్నట్లయితే Y2K 2000 లో ఎప్పుడైతే December 31st, 1999 తర్వాత 2000 లో అడుగు పెడుతున్న సమయంలో అటు సాఫ్ట్వేర్ దిగ్గజాలని, యూజర్లని అందరినీ కూడా డెస్క్టాప్ యుగం నడుస్తున్న టైంలో కలవరబెట్టిన ఒక సమస్య Y2K గా మనం గుర్తించవచ్చు. అయితే Y2K తర్వాత ఆ రేంజ్ లో అందరినీ ఒక్క రోజులో ఉలిక్కి పడేలా చేసిన సమస్య ఇదే అని మనం తెలుసుకోవచ్చు. అయితే క్రౌడ్ స్ట్రైక్ విషయానికి వస్తే ముఖ్యంగా ఇది ఎలాంటి చోర్యం కానీ, ఇలాంటి దొంగతనాలకు సంబంధించిన లేకపోతే క్రైమ్ అంటే సైబర్ క్రైమ్ కి సంబంధించింది కాదని చెప్పేసి అఫీషియల్ గా క్రౌడ్ స్ట్రైక్ సంస్థ CEO జార్జ్ అఫీషియల్ గా ట్విట్టర్ లో ట్వీట్ చేయడం జరిగింది. అయితే సమస్యను కూడా పూర్తిగా పరిష్కరించే ప్రయత్నంలో ఉన్నామని కూడా తెలియజేయడం జరిగింది. అయితే ముఖ్యంగా చూసుకుంటే సమస్య తాత్కాలికంగా పరిష్కరించినప్పటికీ కూడా క్రౌడ్ స్ట్రైక్ అనేది ఒక యాంటీ వైరస్ ముఖ్యంగా చూసుకుంటే. సో మైక్రోసాఫ్ట్ సిస్టమ్స్ ఎవరైతే వాడుతున్నారో, మైక్రోసాఫ్ట్ క్లౌడ్ ద్వారా, మైక్రోసాఫ్ట్ అజ్యూర్ ద్వారా స్టోరేజ్ ఎవరైతే వాడుతున్నారో వాళ్ళందరూ కూడా ఈ క్రౌడ్ స్ట్రైక్ అనే ఒక యాంటీ వైరస్ అయితే ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇది కొత్తగా మార్కెట్ లో ప్రవేశపెట్టిన యాంటీ వైరస్. ముఖ్యంగా ముఖ్యంగా మన భారతదేశం కంటే కూడా అమెరికా ప్రభుత్వ కార్యాలయాల్లో ఎక్కువగా కూడా ఈ క్రౌడ్ స్ట్రైక్ ని వాడుతూ ఉంటారు. సో ఈ ప్రాబ్లం అసలు ఎక్కడ తెలిసింది అనేది అయితే ఇంకా తెలియాల్సింది. కాబట్టి క్రౌడ్ స్ట్రైక్ యాంటీ వైరస్ ద్వారా వచ్చిన ఈ బగ్ వల్ల ఈ టోటల్ ప్రాబ్లం అయితే క్రియేట్ అయిందని తెలుసుకోవచ్చు. అయితే భారతదేశంలో కేవలం విమానాశ్రయాలకి మాత్రమే పరిమితమైన ఈ సమస్య పూర్తిగా అమెరికా, ఆస్ట్రేలియా, అదేవిధంగా న్యూజిలాండ్ దేశాల్లో మాత్రం అటు మీడియా, అదేవిధంగా బ్యాంకింగ్ రంగాలను కూడా పూర్తిగా ఒక రోజంతా దెబ్బతీసిందని మనం తెలుసుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ మానస్.